హలో మంజు గారు. హాయ్ అండి. హాయ్ అండి. వింటర్‌లో ఎక్కువగా జాయింట్ పెయిన్స్ చూస్తుంటామండి. అలాగే నిద్రలో రాత్రి పిక్కలు పట్టేయటం, అవును. కాళ్ళు కొంకర్లు పోవటం ఆహా! గమనిస్తూ ఉంటాం. అవును. ఏజ్‌తో సంబంధం లేకుండా అందరికీ వింటున్నాం. అవును. తిమ్మిర్లెక్కటం. ఆ! అది వింటర్‌లో ఎక్కువగా ఎందుకు కనిపిస్తూ ఉంటుందంటారు? ఆ! వింటర్‌లో నార్మల్‌గా ఏమవుతదంటే చాలామంది ఏమంటారంటే వాతావరణంలో పొడి ఎక్కువ అవుతది కాబట్టి మనకి ఈ నొప్పులు పట్టుకుంటే వాత దోషం ఎలివేట్ అయిపోతది అవును. అని చెప్తారు. కానీ ఏంటంటే ఎన్వైర్న్‌మెంట్‌లో బారోమెట్రిక్ ప్రెషర్ అని ఉంటదనమాట. అది సమ్మర్స్‌లో తక్కువుంటది. ఈ హుహు. వింటర్స్‌లో ఎక్కువైపోతది. ఆ ప్రెషర్ ఎక్కువవుతదనమాట. హ్మ్. హ్మ్. ఆ ప్రెషర్ అంటే ఇది మనం ఏదో ఫుడ్ హ్యాబిట్స్ వల్లనో, దేని వల్లో వచ్చింది కాదు యాక్చువల్‌గా. హుహు. అంటే కొంతమంది హెల్తీగా అన్ని రకాలుగా బావున్న వాళ్ళకి ఏమి అనిపిచ్చదు. ఎవరికైతే ఈ కొంచెం లీన్ బాడీ టైప్స్ ఉన్నాయో, కొంచెం బోన్ వీక్‌నెసెస్ అవి ఉన్నాయో, హ్మ్. ఎప్పుడైతే ఈ ప్రెషర్ తగ్గిపోతదో, వాతావరణంలో వింటర్‌లో ఎప్పుడైతే బారోమెట్రిక్ ప్రెషర్ తగ్గిపోతదో, అప్పుడు ఇది ఎలివేట్ అయిపోతాయన్నమాట. ఆ ఓకే. ప్రెషర్ వల్ల వచ్చిన ఇది. ఆ! దానికి తోడు మనం తినే ఆహారం కానీ, ఇవన్నీ యాడ్ అవుతాయి. బట్ మెయిన్ థింగ్ ఈస్ బికాస్ ఆఫ్ ద వెదర్ కండిషన్స్ అన్నమాట. వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల వచ్చేస్తది. సో, వీటి నుంచి మనకి అందరికి మీరన్నట్టుగా ఎక్కువగా పెయిన్స్, ఏక్స్ అవును. ఎక్కువగా ఉంటాయి. ఇవన్నిటికి ఏంటంటే అందుకే మనం వేడిగా ఉండే పదార్థాలని ఎక్కువగా తినాలి. తినే ఇవి చేసుకోవాలి. డ్రైనెస్ మనం మేజర్‌గా చేసే మిస్టేక్ ఏంటంటే, ఎవరైతే డైట్ ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటారో, వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ వీళ్ళకి ఇంకా ఎక్కువ కనపడుతూ ఓకే. ఉంటదనమాట. ఓకే. కొంచెం ఎందుకు ఏజ్ కనపడతది? గ్రూప్‌లో కూడా ఎక్కువ చూస్తామండి. ఏజ్ గ్రూప్‌లో కూడా 50 ప్లస్‌లో కొంచెం ఎక్కువగా గమనిస్తుంటాం. 50లో కూడా ఎక్కువ. ఎందుకంటే ఆటోమేటిక్‌గా మన బాడీలో ఏంటంటే ఒక్కొక్క తత్వం మారుతూ ఉంటది బాడీలో. మనకి వాత ఎలివేషన్స్ ఎక్కువయినప్పుడు డ్రైనెస్ ఉంటది బాడీలో. ఆ డ్రైనెస్ ఉన్నప్పుడు కీళ్ళ నొప్పులు, బోన్స్ పెయిన్, బాగా పెయిన్స్ వస్తూ ఉంటాయి. కూర్చుంటే లెగడానికి కాస్త టైం అవునవును. పట్టడం ఇట్లాంటివి ఉంటాయన్నమాట. ఆ! సో, ఏంటంటే వాత ఫుడ్స్ తగ్గించుకోవడం ఈ సీజన్‌లో. అంటే వాత ఫుడ్స్ అంటే ఏంటి? హ్మ్. అంటే నార్మల్‌గా అంటే దానికొక సెపరేట్ ఫుడ్ కాదు. నార్మల్‌గా మనం పచ్చివి తినేస్తూ ఉంటాం. ఆ పచ్చివి ఎంతగా అవాయిడ్ చేయగలిగితే వింటర్స్‌లో. ఆ డైట్ ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళు గూడా పచ్చి కూరగాయలు జ్యూస్‌లు జ్యూస్ ఇవన్నీ తాగుతా ఈ ఉంటారు. ఆ! వింటర్‌లో అవాయిడ్ చేయడమే వీళ్ళు. ఓహ్! ఎప్పుడు తిన్నా ఐదర్ బాయిల్డ్ కంప్లీట్‌గా కుక్ చేసింది లేకపోతే సెమీ కుక్డ్, హాఫ్ బాయిల్డ్ ఇట్లాంటివి తినడమే. అండ్ జ్యూసెస్‌ని కషాయాలుగా మార్చుకోవడం. హుహు. ఓకే. వెజిటబుల్ జ్యూసెస్ ఏవైతే ఉంటాయో వాటిని కషాయం కషాయంగా కింద చేసుకొని మార్చుకొని అంటే వేడి చేసి కషాయాలు తాగడం. ఆ! అల్లం రసం. ఆ! ఇప్పుడు నార్మల్‌గా ఏంటంటే మనం నైట్‌లో జీలకర్ర అది నానబెట్టి మార్నింగ్ తాగేస్తూ ఉంటాం. బట్ ఈ వింటర్ సీజన్‌లో చేయాల్సింది ఏంటంటే మనం దాన్ని వేడి చేసుకొని అదొక టీ టైప్‌లో తాగడం. ఓహ్! ఎనీథింగ్. అది మీరు సోంపు వాటర్ తాగినా, జీరా వాటర్ తాగినా, అల్లంతోటి నానబెట్టింది ఏదన్నా తిన్నా, మార్నింగ్ డ్రింక్స్ మీవైతే అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. మీ మార్నింగ్ రొటీన్ నుంచి మీరు ఏది తిన్నా కషాయం మాత్రమే తీసుకోండి ఈ సీజన్‌లో. హుహు. పచ్చి కూరగాయలు, పచ్చి పెసలు నానబెట్టి తినడం ఆ! ఇవన్నీ కాదు. ఇలా మొలక పెయిన్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళు మాత్రం ఇవి మానేసి అండ్ స్నానానికి ఎళ్ళే ముందు డెఫినెట్‌గా మీరు చేసుకోవాల్సిన మసాజ్. ఐదర్ నువ్వుల నూనెతోటి లేదు ఆవ నూనె వన్ ఆఫ్ ది బెస్ట్ నూనె. ఈ సీజన్‌లో ఎవరికైతే వాత ప్రాబ్లమ్స్ ఉన్నాయో, ఎక్కువగా ఈ కీళ్ళ నొప్పులు అట్లా ఉన్నాయో, కొబ్బరి నూనెని కంప్లీట్‌గా అవాయిడ్ చేసేయడమే. హ్మ్. చేసేసి ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ ఆయిల్స్‌ని రెండిటిని ఏదైనా ఒకటనమాట. లేదు 2 మిక్స్ చేసి కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఫ్యాన్సీ ఆయిల్స్‌కెళ్ళవసరం లేదు. ఆలివ్ ఆయిల్స్ అని, ఆల్మండ్ ఆయిల్ అలా ఇవన్నీ కాదు. హ్మ్. మన ట్రెడిషనల్‌గా వచ్చే ఆయిల్స్ ఏవైతే ఉన్నాయో, ఈ ట్రెడిషనల్ ఆయిల్స్ ఏది నువ్వుల నూనె అండ్ మస్టర్డ్ ఆయిల్. ఆ! ఈ ఆవ నూనె. ఆల్మండ్, బాదం ఇవన్నీ ఇప్పుడిప్పుడు వచ్చినియి అవును. కాబట్టి, మన ట్రెడిషనల్ ఆయిల్స్‌ని ఏవైనా చక్కగా మసాజ్ చేసుకోవడం. ఎవరికైతే బాడీ మొత్తం మసాజ్ చేసుకోవడం కుదరట్లేదు అంటే బెటర్ ఏంటంటే నేను సజెస్ట్ చేసేది ఎక్కువగా అతిగా ఉన్నాయి పెయిన్స్ అంటే వీటితోటి చక్కగా ఇవి ఎక్కువ మసాజ్ చేసి హీట్ జనరేట్ చేస్తాయి. ఓహో! హీట్ జనరేట్ చేసినప్పుడు మన బాడీ కొంచెం యాక్టివ్‌గా అవ్వడానికి హెల్ప్ చేస్తదన్నమాట. హ్మ్. ఇది మార్నింగ్ టైమ్‌లో చేసుకుంటే డే లాంగ్ మీరు యాక్టివ్‌గా ఉంటాం. బావుంటది. ఏదో హ్మ్. నైట్ పడుకునే ముందో లేకపోతే సాయంత్రం టైం ఉన్నప్పుడు అలా అలా అనడం కాదు. ఎర్లీ మార్నింగ్ మీ రొటీన్ ఒకవేళ మీరు మీకోసం మీరు టైం కేటాయించగలిగితే, ఈ మార్నింగ్ లేచినప్పుడు ఒక 15 నిమిషాల పాటు ఈ ఆయిల్‌ని కూడా హీట్ చేసుకోండి. ఆయిల్‌ని డైరెక్ట్‌గా కాకుండా కాస్త గోరువెచ్చగా చేసి, ఓహ్! ఆ ఆయిల్‌ని అప్లై చేసుకోవడం. ఓకే. హ్మ్. అట్లా చేసి ఆ! చిన్న చిన్న చేంజెస్ అంతే మన డైట్‌లో. ఫుడ్‌లో ఆ! యెస్. మన ఎలాంటి చేంజెస్? డైట్‌లో ఎప్పుడు కొంచెం వేడిగా ఉన్న ఫుడ్స్ తినడము. ఈ సీజన్ కాబట్టి వేడిగా ఉండే ఆ! ఫుడ్స్ మన బాడీలో హీట్ జనరేట్ చేసే ఫుడ్స్ అవి తినడం. చలవ చేసే ఫుడ్స్ కొన్నుంటాయి. అవునవును. అవి వాటిని ఎంతగా అవాయిడ్ చేస్తే నేను చెప్పినట్టు పచ్చి కూరగాయలు, పచ్చివి తింటే ఫ్రూట్స్ ఓకే. ఫ్రూట్స్ తినాలి అనుకున్న వాళ్ళు ఓన్లీ మధ్యాహ్నం టైంలో తినండి. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఆ! ఉన్నవాళ్ళు. ఆఫ్టర్‌నూన్ లైక్ 11:00 నుంచి 4 వరకు ఓకే. రెస్ట్రిక్ట్ చేసేయండి.
దాని తర్వాత మళ్ళీ వాతావరణం చల్లబడుతున్న కొద్దీ మన బాడీలో కూడా చేంజెస్ వచ్చేస్తూ అవునవును. ఉంటాయి. అవునవును. సో అలా చేయకుండా వార్మ్ క్లోత్స్ వేసుకోవడం, కొంచెం బాగా వెచ్చగా ఉండే బట్టలు అవి వేసుకోవడము. అండ్ పొడి బారిపోతూ ఉంటుంది చర్మం. ఆ అవును. పొడి బారిపోకుండా మీరు ఏదైనా మీరు యూజ్ చేసే ఆయిల్స్ గానీ, మాయిశ్చరైజర్స్ ఏవైనా ఉన్నా గానీ అవన్నీ తీసుకుంటూ మీ విటమిన్ లెవెల్స్ అండ్ మీ కాల్షియం లెవెల్స్ ఎట్లా ఉన్నాయి, ఒకవేళ మీరు ఏదైనా మెడికేషన్‌లో ఉంటే గనక ఆ మెడికేషన్ కంటిన్యూ చేయండి డాక్టర్ అడ్వైస్ తోటి. ఒకవేళ మీకు కాల్షియం సప్లిమెంట్స్ కావాలి అనుకుంటే గనక కాల్షియం సప్లిమెంట్స్ యేసుకుంటూ ఇవే చిన్న చిన్న చేంజెస్ అంతే అండి. మనం హ్మ్. ఎక్కువగా దీని కంగారు గురించి పడాల్సింది లేదు. భయపడాల్సింది లేదు. వాతావరణంలో చేంజెస్ వల్ల అవుతాయి ఇట్లాంటివన్నీ. నాకేదో అయిపోయింది, నేను ఆ! టెస్ట్‌లకెళ్ళాలి అట్లా కాదు. కొంచెం అంటే ఈ సీజనల్‌గా వచ్చే మార్పులు కొన్ని ఉంటాయి. ఆ మార్పుల్ని మనం ఫుడ్, మన లైఫ్ స్టైల్‌లో చేంజెస్ తో పాటు చేసేసుకోవచ్చు. మీకెప్పుడు వీలైతే అప్పుడు ఎక్కువగా సూప్స్ అవి తాగడము, ఓకే. ఆ! లేకపోతే సూప్స్ కంటే కూడా నేను సజెస్ట్ చేసేదేంటంటే మనకి వెల్లుల్లిపాయలు, మన మిరియాలు వేసి చేసిన రసం అలాంటివి ఆ! ఉంటాయన్నమాట. సో, అవి బెటర్ అన్నమాట. ఫ్యాన్సీ సూప్స్ అయి కాకుండా ఓకే. మనం ట్రెడిషనల్‌గా మనం చేసుకునే ఇంట్లో చేసుకునే రసం, ఈ టమాటో రసం ఓకే. కానివ్వండి, వెల్లుల్లిపాయలు, మిరియాలు వేసి కలిపిన ఇవన్నీ ఆ! అప్పుడప్పుడు మీరు మీ యూసేజ్‌లో అదే ఆ! మీ డైలీ రొటీన్‌లో ఇవి యాడ్ చేసుకుంటే ఈ ఈ ప్రాబ్లమ్స్ నుంచి చాలా వరకు రిలీఫ్ ఉంటది మనకి. ఓకే. యాహ్! వీటికి సంబంధించి పర్టిక్యులర్‌గా ఏమైనా ఎక్సర్‌సైజెస్ ఏమన్నా ఉంటాయా మంచి గారు? అవునండి. ఎక్సర్‌సైజ్ చేసేవాళ్ళు గూడా ఫస్ట్ ఏంటంటే ఎక్సర్‌సైజ్ ఎందుకు చేయాలి అంటే గనక ఇది బాడీ వార్మ్ అప్ అవుతది ఫస్ట్ ఆఫ్ ఆల్. అవునవును. సో, ఆ వార్మ్ అప్ అవ్వగానే ఆటోమేటిక్‌గా మనకి ఆహ్, బాడీ అంతా నార్మల్‌కొచ్చేస్తాం ఆ! మనం. ఎప్పుడైతే వార్మ్ అప్ అవ్వదో, బాడీ హీట్ అవ్వదో, వార్మ్ అప్ చేయమో అప్పుడు అది డే లాంగ్ మనకు అలాగే ఉంటది. బెస్ట్ థింగ్ ఏంటంటే చిన్నగా జాగింగ్ గానీ, రన్నింగ్ చేయడము, లేకపోతే మీకేదైనా సూర్య నమస్కారాలు ఈస్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్స్ అండి. ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మీరు చేయగలిగితే అంటే మీకు సీజనల్‌గానే ఈ నొప్పులొస్తున్నాయి. కొంతమందికి ఆర్థరైటిస్ అవన్నీ అవునవును. ఉంటాయన్నమాట. సో, వాళ్ళు ఇవన్నీ అవాయిడ్ చేయండి. బట్ మిగతా ఎక్సర్‌సైజ్ తప్పించి ఎందుకంటే మీ 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 కెపాసిటీ ఎంత ఎక్సర్‌సైజెస్ మనకు అవును. తెలీదు కదా! ఒకవేళ కెపాసిటీ ఉంది, చేయగలుగుతారు, డాక్టర్ ఓకే చెప్పారు, నేను అన్ని సూర్య నమస్కారాలు చేయొచ్చు అంటే ప్లీజ్ గో అహెడ్. లేదు అన్న వాళ్ళేంటంటే ఈ ఆవ నూనె, నువ్వుల నూనె, ఈ రసం తాగడం ఇట్లాంటి చిన్న చిన్న బట్ చిన్నగా బ్రిస్క్ వాక్ చేయడం అట్లాంటివి చేసుకోండి. చేసుకుంటే మంచి బ్రీతింగ్ కూడా మనం ఎంత ఫాస్ట్‌గా బ్రీతింగ్ చేయగలిగితే మన బాడీలో అంత హీట్ జనరేట్ అవుతది. బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్ రిథమెటిక్‌గా అవి ఒక మంచి ట్రైనింగ్ తీసుకుంటే గనక వాటితోటి కూడా బాగా హెల్ప్ చేస్తదండి. రైట్. జస్ట్ సింపుల్ థింగ్స్ అంటే దీనికోసం మనం కంగారు పడాల్సింది లేదు. ఓకే. లేదసల. యాహ్! రైట్. థాంక్ యూ మంజు గారు. వెల్కమ్.